श्री गुरुचरण सरोज रजा निज मन मुकुर सुधारी वरण रघुवर विमल यश जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरु ध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय नमः शंकराय नमः शिवाय नमः शिवतराय
ఆవిష్కరించేటువంటి అవకాశాన్ని మా సంస్థ ద్వారా
కలిగించినటువంటి వారిని ముఖ్యంగా ప్రారంభంలోని వారిని కృతజ్ఞతలు చేస్తున్నారు. ఇక్కడ శ్రీనివాస గారి ఆ సోదరుడు వైద్యుల శ్రీనివాస్ శర్మ రచించినటువంటి 3 పుస్తకాలు, మొట్టమొదటిగా భారతదేశం, తర్వాత రెండవది జీవనవేదికము, మూడవది వార్షిక ప్రబోధం. అయితే ఈ 3 గ్రంథాలు కూడా సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఆలోచించి చాలా అద్భుతంగా రాయడం జరిగింది. అయితే ఈ రాజకీయాల్లో మొట్టమొదటిగా మార్పు సందేశాన్ని ఆవిష్కరణ చేయవలసిందిగా డాక్టర్ శ్రీ అవధానం ప్రధానవాచస్పతిని ఆనందపడు. मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव सत्यं परमेश्वरं
మంచి పుస్తకాలు, మంచి పుస్తకం మంచి మిత్రులు మిత్రులు మనకి ఏ విధంగా సలహా ఇస్తారో ఒక మంచి పుస్తకం వల్ల కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం. పుస్తకంలో ఉన్నదైనా ఏ పుస్తకంలో కాదు, ఏ మంచి పుస్తకం మాత్రమే చదవాలి. అని ఈ రకంగా పుస్తక పఠనం వల్ల మనిషి ఏ విధమైనటువంటి విజ్ఞానం కలుగుతుందని విజ్ఞానంలో చెప్పబడింది. జీవకోటికి వేరు చేస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ కథాత్మకమైనటువంటి పద్యాలలో 151 నుండి 162వ పద్యం దాకా అన్ని కథల్ని చేస్తూ అందులో ఉన్నటువంటి స్వారస్యాన్ని, అందులో ఉన్నటువంటి నీతిని గ్రహింపజేశారు. ఆయా పద్యాల ద్వారా ముఖ్యంగా అనేకమైనటువంటి కావ్యాల యొక్క, శాస్త్రాల యొక్క ఇతివృత్తములు రావడం జరిగింది. భట్టాల యొక్క ఇతివృత్తములు గోసేవ అనేటటువంటి దిలీప చక్రవర్తి గోసేవను 21లో ఏ విధంగా చేశారో ఆ చేసినటువంటి సందర్భాన్ని సింహము చంపి చేసినటువంటి సందర్భంలో తానే ఒక రాజైనటువంటి వాడు తానే వెళ్ళి తనను వినమని చెప్పేటటువంటి ఆ ఘట్టాన్ని మన కళ్ళను ఉంచారు. అంటే పరిపాలకుడనేటటువంటి వాడు ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టాన్ని కలిగించకూడదు. ఆ కాలంలో అలాంటి వాళ్ళు పరిపాలకుడైనటువంటి విజయంగా పద్యం ద్వారా తెలియజేశారు. ఆపద నుండి రక్షించేటటువంటి వాడే నిజమైనటువంటి క్షత్రియుడు, పరిపాలకుడు అని పద్యం ద్వారా. అలాగే ఈ మిగతా పద్యాలలో 54 నుండి అన్ని కూడా కథాత్మకమైనటువంటి పద్యాలు ఉన్నాయి. ఆవుకి గోవ్యాఖ్య సంవాదం ఘట్టాన్ని చేసేటటువంటి పద్యాలు అనేకమైనటువంటి కథాత్మక పద్యాలు ఉన్నాయి. అలాగే ప్రారంభమైనటువంటి 1వ పద్యానికి వెళ్దాం. 2 నిమిషాలు తీసుకోండి. ఇందులో ప్రదర్శించినటువంటి వైవిధ్యంలో స్వయంగా కవి తన యొక్క చేతి వ్రాతతో ఎంత బాగుందో ఆ చేతి వ్రాత మరి ఇలాగే వచ్చే పుస్తకాలన్నీ కూడా ఇందులో వైవిధ్యం, వచ్చే గ్రంథాలన్నీ, కావ్యాలన్నీ ఈ విధంగా వస్తే రకమైనటువంటి వింత. మరి ప్రారంభంలో 4 పద్యాలు మధ్య మధ్యలో అన్ని కావ్యాలు కూడా అక్కడక్కడ వారి అన్ని జీవులందు ఆదైవ ముందు మానవుండే మాన్యుడే నిలవ విలువగలగు ఆత్మ ఒకటే ముక్తకాలైన చివరి పద్యంలో, ఈ ప్రారంభ పద్యంలో ఒక రకమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని, సమత్వాన్ని దర్శించడం జరిగింది పద్యాలు. ఆత్మ ఒకటి కనుల కదయ సమత భావం సకలం దైవం మానవలయం మస్తిగా అని తెలియజేశారు. చెప్తూ అసలు కవిత్వం అనేటటువంటిది ఏ విధంగా ప్రభవించిందో, ఏ విధంగా ఈ లౌకిక వాంగ్మయం ఉద్భవించిందో ఈ పద్యంలో మానిషాద ప్రతిష్టాంతో అలమ శాశ్వతీ
పద్యంలో తెలియజేశారు. చెప్పుపై నిత్యంతో మాదాడు పక్షి జంట పూల బగవుడ మౌని పలికినట్టి మహన్య కావ్యం మరి ఇటువంటి ఇంత మంచి భాషను మనం వెన్నాడి పాశ్చాత్య పౌరులు తెలుస్తున్నాము. అట్లాంటిదే కాకుండా ఇట్లాంటి పద్య రచనలు చేసి మన తెలుగును ఆదరించాలని చక్కగా గోపాలకృష్ణ గారు చేస్తున్నారు. అయితే మా తరఫు నుంచి యశస్విని సాహితీ ఆత్మశాలకు కృతజ్ఞతలు తెలుస్తూ, అట్లాగే న్యూ హౌసింగ్ బోర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి కూడా మా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గట్టిగా నాకు శ్రీనివాస శర్మ గారు ఆవిష్కరించినటువంటి వీటిల్లో నాకు అనిపించింది ఒకటి, వాళ్ళు ఎందుకంటే ఆయన మంచి దొరుకుతుంది చక్కగా పాడగలిగిన పద్యాన్ని సూర్యకుమారి గారు కూడా ఉదాహరణ చక్కగా వినిపిస్తారు. నేను మళ్ళీ పద్యాలతో నేను లాఠీ ఛార్జ్ చేయదలుచుకోలేదు. ఇందులో ఉన్నది ఏమిటంటే పద్యాలు కండ పద్యం అని ఉంటుంది. నేను వీటిలో ఉన్నది కండ పద్యంతో పాటు నేను వీటిని కండ పద్యాలు అంటారు. బలమైన పద్యాలు, ఇంకా చెప్పాలంటే మన తినివాళ్ళ భాషలో చెప్పాలంటే కలకండ పద్యాలు, రుచికరమైన పద్యాలు. ఇందులో ఏ పద్యం బాగుంది అని చెప్పాలంటే చెప్తాను. లడ్డూని ఎక్కడి నుంచి తినాలి, ఇక్కడి నుంచి వస్తుంది. లడ్డు ఓపెనింగ్ ఏమి లేదు, ఒక్కొక్కరు ఉంటుంది, లింకా ఉంటుంది, కానీ లడ్డు ఓపెనింగ్ లేదు, ఎక్కడి నుంచి తినవచ్చు. మసగలిగిన వాడు, రాయగలిగినటువంటి సహృదయం ఉన్నవాడు ఇందులో రాసిన పద్యాలను ముందు మాట రాస్తున్నాను సరిగారు. అంతకు ముందు కూడా మిత్రుడు శ్రీనివాస శర్మ గారు అన్నారు, సార్ ఇందులో నేను ఏదో రాసేసాను, మీకేమన్నా ఆబ్జెక్షన్ అనిపిస్తే ఇంకే ఇంతకంటే బాగుంది సూచించండి. నేను ఒకటే చెప్పాను, శ్రీనివాస శర్మ గారు మీరు ఒకే కాన్పులో 3 పుస్తకాలు అందించడం. ఇది చరిత్ర. అసలు ఒక పుస్తకం వేయడమే చాలా చాలా శ్రమతో కూడిన పని. ఒక పుస్తకం వేయడం అంటే నారాయణ రెడ్డి గారు అంటుంటారు 29 జూలై ప్రతి సంవత్సరం వారు పుస్తకం వేసుకుంటారు. మరి ఇన్ని పుస్తకాలు వేసినటువంటి ఆయన సుమారు 81 పుస్తకాలు వేశారు. ఇప్పటికీ మళ్ళీ రేపు 29 నాడు పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. ఇక్కడ మిత్రుడు ప్లాస్టిక్ ప్రబోధానం అనే శీర్షికతో ఏదైతే ఆవిష్కరించాడు ఈరోజు, ఈ పుస్తకం వల్ల నేను అనుకుంటున్నాను సార్, ఈ పుస్తకం ఎవరు చదివినా కూడా ప్లాస్టిక్ పట్ల ప్రేమ కాదు, మళ్ళీ ప్రకృతి పట్ల మోటార్లు కూడా కాదు, ఆ రెండింటి పట్ల సానుభూతి కలిగజేసేటట్టు రాశాడు. ఈ పుస్తకం చదివితే మన మనసులో రసప్లాడుతూ అవుతాయని నేను భావిస్తున్నాను సార్. ఇంకా ఏదైనా ఒకటి కూడా చేయాలి కాబట్టి ఇందులో నేను మీరు ఏ పుస్తకం మధ్యలో తెరిచి చూసినా కూడా గెలిచిన పుస్తకం శ్రీనివాసుని హృదయం అని నేను భావిస్తున్నాను సార్. ఇందులో ఇంకొకటి తెలుగు భాషలో ఉన్న గొప్పతనము, తెలుగు వాడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు పుస్తకం దివాడి మధ్యలో కవి గారి సొంత చేతిరాతతో రాసి ఉంది. ఇందులో పైకి చాలా పైకి లాగాడి అక్షరాలు. ఎందుకు అంటే నేను కొన్ని పుస్తకాలు చెప్పాను, తెలుగు భాషకు ఔన్నత్యం ఏంటంటే తెలుగు అక్షరానికి వేరే ఏ భారతీయ భాషల్లో కాదు, ప్రపంచ భాషల్లో దేనికి లేనటువంటి గొప్పతనం తెలుగు అక్షరానికి ఉంది. కారణం ఏమిటి అంటే సౌందర్యం పుస్తకం కావాలంటే చూడండి, కా దానిపైన దానిపైన దిగుతుంది. ఆ కారణం ఏమిటంటే సార్, తెలుగు అక్షరాలకు ఉన్న గొప్పతనం ఏమిటంటే తెలుగు వాడు ఏది రాసినా కరెక్ట్, తెలుగు వాడు ఏది చేసినా రైట్. రైట్ అన్నాడు ప్రతి అక్షరానికి వేరే భాషలకు లేదు. ఇంకో విశేషం, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ ఏది తీసుకున్నా ఒక అక్షరం దాని పట్టు ఇంకో అక్షరం ఉంటుంది. ఒక్క తెలుగు భాషలో ఇంకొక చమకుతుంది ఏమిటంటే అక్షరం మీద అక్షరం ఎత్తి కూర్చుంటుంది. ఒక అక్షరం ఉంటుంది, దాన్ని మీద ఇంకో అక్షరం కూర్చుంటుంది. వేరే భాషలకు పక్కన కూర్చోబెట్టుకుంటారు. అయితే ఇటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి మరొక రహస్యం ఏమిటంటే, అంటే నేను సాహితీ సమీక్షను తర్వాత సాహితీ ఉపన్యాసం తెలుగులో ఒక అద్భుతమైన పదం ఉంది. దయచేసి లోపల ఇది తెలుగు వాడు
విస్తృతంగా గౌరవంతో మాట్లాడడం జరిగింది. కానీ వారు ఎంతో గొప్ప మనసుతో నన్ను మన్నించి నాకు మార్గదర్శనం చేస్తారు. వారి సంతానం కూడా మా గురువు ఎటువంటి వాత్సల్యాన్ని మా మీద సూచించినారు అటువంటి వాత్సల్యాన్ని వారు చూపిస్తున్నారు. సంతానం కూడా గురువు ఎంత గౌరవించదగినటువంటి వాడు, గురువు యొక్క సంతానాన్ని కూడా అదేవిధంగా గౌరవించదగినటువంటి. అందువల్ల వాళ్ళని చిరంజీవి, శ్రీనివాసు, లక్ష్మీకాంత్, రావు వీళ్ళందరినీ నేత వాళ్ళందరినీ నేను గౌరవించాలి. అంటే ఈ మాట అంటే శ్రీనివాసు, లక్ష్మీకాంత్ వీళ్ళంతా ఒప్పుకో. ఎందుకంటే వాడు మా దగ్గర కాలేజీలో చదువుకోవడం జరిగింది. సరే అక్కడికక్కడికి చెల్లు అయిపోయింది అని చెప్పి ఈ విషయాలు ఎట్లా వస్తాయి. ఒక అంశాన్ని గురించి విపులంగా వందల పద్యాల్లో వర్ణించి దానికి లోకాలని పరిశీలించేటువంటి ఆసక్తి, శక్తి ఉండాలి. అట్లాగే వాటిని మళ్ళీ మళ్ళీ మననం చేసేటటువంటి స్వభావం ఉండాలి. ఆ వస్తువు తత్వాన్ని అర్థం చేసుకోగలగాలి. అప్పుడే ఒక రచయిత ఏ అంశాన్ని గురించైనా మన ముందు విపులంగా వర్ణించి దాని భావాలన్నీ చెప్పేటువంటి అవకాశం ఉంది. అటువంటి శక్తి శక్తులన్నీ కూడా చిరంజీవి శ్రీనివాసులో పుష్కలంగా ఉన్నాయి అనే దానికి ఇంతవరకు తాను రాసినటువంటి రచనలన్నీ నిదర్శనంగా వీటన్నింటిలో అంటే పారమార్థిక దృష్టితో చేసినటువంటి రచనలు ఉన్నాయి. సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకొని చేసినటువంటి రచనలు మనకి కనపడతాయి. అన్నింటిలో కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం అనేటువంటి కనపడుతుంది. ఇవన్నీ మన రచనల్లో ప్రతిఫలింపజేస్తూ మనల్ని ఆనందపరుస్తూ ఉన్నటువంటి చిరంజీవి శ్రీనివాస్. ఇటువంటి రచనలు మరిన్ని తను చేయవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. తర్వాత ఒక్కటి రెండు విషయాలు కూడా ప్రస్తావించడం బాగుంటుంది. చిరంజీవి శ్రీనివాస్కు ఏ విధంగా రచనలు చేయడానికి, వాటిని ఆవిష్కరించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ వినాయక గారు, అలాగే యశస్విని సాహిత్య సంస్థ వంటి సంస్థలకు నేను అభినందనలను తెలుపుతున్నాను. సరే, ఇలాంటి మధ్య వైభవ సదస్సు అని చెప్పన్నారు. ఇది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో మనందరి మనస్సులకు ప్రశాంతతను చేకూరుస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం. మీ అందరి మనస్సులు ప్రసన్నంగా ఉన్నాయని చెప్పి భావిస్తున్నాను. ఇటువంటి చిరంజీవి శ్రీనివాస్ నిరంతర రచన వ్యాసం చాలా రచనలు చేసినాడు, చేస్తూ ఉన్నాడు. అయితే ఆరంభించి అనేక కారణాలతో మధ్య మధ్యలో ఆగుతూ పూర్తిగాని
ఓ పుస్తకం ఉన్నది, ఒక అనువాద పుస్తకం. నేను ఎప్పుడు వచ్చినా దాని గురించే చదువుతుంటా. అలాంటి వాటిలో రామదాసు స్వామి వారు ఒక మానస బోధ అలా చేస్తాం అంటారు. అలాగే దాన్ని ఇప్పుడు మామూలుగా వాటిల్లో కొన్నింటి ఒకసారి పద్యం మాదిరి కొన్ని పద్యాలు రాసి చూపించినప్పుడు ఎలాగా దీన్ని ఒక మొత్తం ఉండేటట్టుగా సహజంగా రాయి అని నేను చెప్పాను. అవధాన రంగానికి వాచస్పతులు వారు ఈ జిల్లాలో చాలా సంవత్సరాల 1928వ సంవత్సరంలో 2 శతావధానాలు చేసినారు. కృష్ణమాచార్యుల వారు మన జిల్లాలో మోటార్లు గ్రహించడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం స్తబ్దంగా ఉన్నటువంటి అవధాన రంగాన్ని మన జిల్లాలో అవధానాన్ని ప్రారంభించి కేవలం ఇక్కడే కాకుండా జంట అవధానాలు తిరుపతి వెంకట కవులులాగా ఒక భాగము ఒక అవధాని, ఇంకొక భాగం ఇంకొక అవధాని, ఈ విధంగా డాక్టర్ అయాస్తం నటేశ్వర శర్మ గారితో జంటగా అవధానాన్ని నిర్వహిస్తూ ఆ అవధాన రంగానికి వెలుగును ప్రసాదించినటువంటి మానవులు మా గురువైలు అవధాన రంగనాథ రాష్ట్రపతి గారు. అవధానం చేసిన ఒక్కొక్క విపత్తులందరూ కూడా ఎస్వి జోగారావు జాతీయాచార్య రత్నాలు మహనీయులు చెప్పుకునే విధంగా చేసినటువంటి మానవులు మా గురువైలు. ఇట్లాంటి గురువులకు నేను శిష్యులం కావడం పూర్వజన్మ సుఖంగా భావిస్తామే. అట్లాంటి వారు కావ్యాలు రాయలేరు, అద్భుతమైనటువంటి కావ్యాన్ని రచించేటటువంటి శిష్యుల్ని రచించారు. రచించడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాంటి దాన్ని ఇంకా ముందు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మీకు తర్వాత ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానించినటువంటి చాట్ల నరసయ్య గారు పరమేశ్వరుడెవడు మూల కారణం వెవడు అనాది మధ్యలయుడెవడు సర్వము తానే అయిన వారెవడు వాని ఆత్మభవం ఈశ్వరు చిరంజీవి శ్రీనివాస పనులు ఉన్నా కానీ వాటిని కుదించుకొని రావడానికి కారణం ముఖ్యంగా బ్రహ్మశ్రీ ఒక చిన్న కొరత ఏంటంటే నేను వారికి శిష్యుని కాలేకపోయినా వారు నాకు అందరూ సమానం. ఎందుకంటే వారి ఉద్యోగంలో ముందు నేను వెనుక వారు ఒకటే వారు ముందు నేను వెనుక అట్లా చివరిదాకా అట్లాగే గడిచింది. కనుక వాళ్ళు ఆ ప్రేమతోనే ఒక 3-4 పుస్తకాలు నా దగ్గర తీసుకొచ్చారు. చూడమన్నారు, చూశాను. సూచనలు మాత్రమే చేశాను నేను. ఎందుకంటే చిరంజీవి శ్రీనివాస శర్మ
జాతి రత్నం. ఆ రత్నము ఇప్పుడు తనంత తానుగా సానబట్టుకుంటుంది. సూచనలు ఉంటాయి కదా, తనకు తానే అతను ముందుకు వస్తున్నాడు. అట్లాంటి ఆ జాతి రత్నము ఇంకా దానికి ఇంకా తగిలలాగా కలుపుకునే కాంతి కాదు, నిరంతరం వెలిగే కాంతి అని సరే. వాళ్ళు నాకు వచ్చేసి ఈ పద్యాలను ఇంగ్లీష్లో రాయమని. నాకు ఇంగ్లీష్ గ్రామర్ తెలుసు, కానీ పద్యాలు మొత్తానికి ఆ పద్యాలన్నింటినీ కూడా నేను ఇంగ్లీష్లో రాసిచ్చాను. దాంట్లో గొప్పతనం ఏమనిపిస్తుందంటే డైవర్సిటీ. అయితే ఆ దాంట్లో ఉన్న గొప్పతనాన్ని నేను చూశాను. ఆశ్చర్యకరమైనటువంటి యొక్క విషయాన్ని కనుక్కున్నాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు పుట్ ద సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్స్. అయితే ఇందులో నేను చెప్పదలసింది ఏంటంటే వాళ్ళు ఇష్టంగా ఆలోచించిన విషయాలను కూడా రాశారు. నేను అన్నాను ఈ ఇంగ్లీష్ నాకు ఎందుకు నన్ను ఇంగ్లీష్ లేదు ఇది పురమాయిస్తానంటే, నా భాష తెలుగు భాష. నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ కూడా ఎంజాయ్ చేయాలంటే మీరు ట్రాన్స్లేషన్ చేయాలి. సరే, నేను ట్రాన్స్లేషన్ చేశాను. నాకు ఈ సదా అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు కూడా నన్ను విన్నారు కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇందులో సార్ శ్రీనివాస్ శర్మ సార్ రాసినటువంటి పుస్తకాలలో మాతృ సందేశం గురించి నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సార్ చెప్పారు కానీ దాన్ని చదవలేదు. మిగతా 2 పుస్తకాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి సార్ నా దగ్గరకు వచ్చారు. అయితే యాక్చువల్గా నాకు బయాలజీ బ్యాక్గ్రౌండ్ అండి, మొత్తం సైన్స్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. సార్ రాసినటువంటి పద్యాలను నేను అంటే 2వ పుస్తకాన్ని నేను చేయలేదు కానీ ట్రాన్స్లేట్ చేయలేకపోయినాను. కానీ అందులో ఉన్నటువంటి పద్యాలను మాత్రం ప్రతి ఒక్కదాన్ని స్టార్టింగ్ నుంచి చివరి వరకు విడవకుండా చదివాను సార్. యాక్చువల్గా నాది ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్, బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా తెలుగు భాష మీద సాగుతున్నటువంటి పనులు. తర్వాత ఒక బయాలజీ టీచర్ కూడా ఎంత లోతుగా వెళ్ళి పరిశీలించగలుగుతారా జంతువులను, మొక్కలను అన్నట్టుగా సారు పరిశీలించినటువంటి విధానం, సారు ఉన్నటువంటి సౌందర్యోపాసన, వాటి పైన ఉన్నటువంటి పట్టు చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత సార్ ఇంకొక కాన్సెప్ట్తో మళ్ళీ నా దగ్గర వచ్చారు, ప్లాస్టిక్ ప్రబోధం అనేది. అది కూడా సైన్స్కి రిలేటెడ్గా ఉన్నది కాబట్టి నేను దాన్ని తీసుకొని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగం చేయడం జరిగింది. అయితే ఇది మొట్టమొదటిసారిగా నేను చేసినటువంటి ట్రాన్స్లేషన్ నా మొత్తం కెరీర్లో కాబట్టి దాంట్లో ఏదైనా ఒకవేళ తప్పున్నట్లయితే కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఆశీర్వదించి మళ్ళీ ముందుకు పోవడానికి తోడ్పడతారని ఆ సభ మీద ఉన్న వారిలాగే ఇంకా పుస్తకాలు రాయాలి, మళ్ళీ వారికి మా వంతు సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 4 విషయాలు మాట్లాడవలసిందిగా సాధారణంగా గణపతి శ్రీనివాస్ కళావంశాన చిరునవ్వు చింతించ శ్రీలు పొంగించని శ్రీనివాసు నీ చేతి చలువతోనే నింతవానైతి మరిచిపోద కల్లవాకుతోడు అయ్యప్ప దీవించి ఆశిస్సులందించే భక్తి భావము నిచ్చు ప్రబల చరిత సత్యనారాయణ సత్యవాక్కుల వెల్పి తరించి శ్రీవత్సధన్యుడితడు కోటి రతనాల వీణను మీటినాడు జీవ వైవిధ్య విషదిలో కవనమల్లి జీవ చైతన్యమును వెచ్చు చిక్కలుందు మాతృ సందేశమును వెల్పు మానగనుడు. మనల్ని ప్రేరేపిస్తున్నారు ఈ పుస్తకాల ద్వారా. హ్యాట్సప్
ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మీ ద్వారా మరియు మా ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో మా ద్వారా జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇంకా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మా కాలేజ్ తరఫు నుంచి 100% సహకారం ఉంటుంది. దీనికి ఈ సభాముఖంగా మీకు ప్లస్ మీ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఇదే విధంగా మా కాలేజీ కూడా సేవ చేసుకుంటూ ప్లస్ ఇటువంటి పుస్తకాలు ఎన్నెన్నో రాయాలని చెప్పేసి కోరుకుంటూ అయితే ఇక్కడ అనేక సందర్భాల్లో కూడా ఎన్ని సందర్భాలను వ్యక్తి చేసినప్పటికీ కూడా అవకాశమైనటువంటిది అదృష్టం దురదృష్టం మేమైతే పొందలేము. కానీ రిక్వెస్ట్ చేస్తున్న సమావేశం మీద ఉన్నటువంటి పెద్దలకి నేను ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాను కనుక నాకు ఎంతవరకు అయితే అవకాశం ఉంటుందో అంతవరకు మాత్రం నేను మా మేనేజ్మెంట్తో మాట్లాడి మీరు కనుక అవకాశం ఇస్తే తప్పకుండా నా స్టూడెంట్స్ కన్నా తప్పకుండా కవిత్వం ఎలా రాయాలో, అర్జన్ని ఎలా రాయాలో, ఎలా చదవాలో అవకాశం అనేది మీ ద్వారా ప్రత్యేకంగా మీరు కల్పిస్తే తప్పకుండా నేను అలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి మా పిల్లలకన్నా కలిసి మీరు పొందలేమో బాధ నాకు ఇవాళ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా సందర్భాలు అవకాశాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశాను కానీ అర్జనల చదువులో చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేయలేదు. చాలా సందర్భాలు అడిగాము మేము సార్ లయాత్మకంగా పాడే విధానం ఇప్పటికీ కూడా నాకు వచ్చేటువంటి సందర్భాల్లో కూడా నాకు అదే ఆలోచన ఎదురవుతూ ఉంటుందన్నమాట. కనీసం ఆ స్థాయిలో కూడా ఎంఏ స్థాయిలో కూడా చదివే విధానం లయాత్మకం చదివే విధానం ఏం లేదు. ఒక పద్యాన్ని ఎలా రాయాలో కూడా నేర్పించేటువంటి ప్రయత్నం చేయడం చాలా సందర్భాల్లో మీటింగ్లో ఆలోచించిన సంఘటనలు ఉన్నాయనుకోండి. కానీ ఈ సందర్భంలో కూడా సరే రిక్వెస్ట్ చేసే ఒకటే వ్యాఖ్యాతగా ఉన్నటువంటి నిజంగా వారి ముందర మేము మాట్లాడమైనటువంటిది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గ్రంథాన్ని త్వరలో పూర్తి చేస్తానని నేను అనుకుంటున్నాను. దానికి కావలసినటువంటి సరే ఇక తర్వాత వచ్చినటువంటి దాంట్లో తెలుగు వ్యాకరణ మనకి ఎవరో చెప్తున్నారు ఏమనంటే మాకు భిక్ష సాయం ప్రాచ్య కళాశాల అంటే మాకు భిక్ష పెట్టినటువంటి అక్షర అంతేకాకుండా వాళ్ళను అసలు సంబోధించాలి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నిఘంటు ఈసారి ఏంటంటే వెంటనే సమాధానం. అందుకనకే వారి ప్రభావం మా మీద పడడం వల్ల ఏదో నేను చాలా మంది గొప్ప కవులు ఉన్నారు వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు అష్టావధానం ఉన్నారు, ఇక్కడ అవధానం ఉన్నారు, అష్టావధానం ఉన్నారు, ఇంకెంతో మంది రచయితలు ఉన్నారు, బాగా రాసేవాళ్ళు ఉన్నారు, నాకంటే బాగా రాసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఇంకా మా మీద ఎక్కువగా ఉండాలని అట్లాంటి ఇప్పటికీ ఇక చేతగారు పోయినప్పుడు భోజనం చేస్తారు, దానివల్ల విత్తాయసం అయినప్పటికీ నేను వెళ్ళగానే ఇక అన్నపూర్ణక్క పోగానే మొట్టమొదటిగా వారు ఏ ముచ్చట పెట్టినా కానీ లేదు లేదు మొత్తం శ్రీనివాస నిజంగా అంత ఆప్యాయతతో నన్ను తమ పిల్లవాడిగా భావించి నన్ను ముందుకు తీసుకుపోతున్నటువంటి వారస్పతి గారు అనుకుంటున్నాను. ఇక తర్వాత మా ఊళ్ళో ఉంది ఒకే దగ్గర ఉన్నాను, పోగానే నన్ను తమ్ముడాన్ని పిలుస్తారు, నన్ను అన్నాన్ని పిలిస్తే నన్ను తమ్ముడాన్ని పిలుస్తారు. మొత్తం పైన ఒక అనుబంధం పోగానే చాలా ఆప్యాయతతో నువ్వు బాగా రాస్తున్నావు ఇట్లాంటి రాయాలి అని అందరికంటే చాలా పెద్ద చీఫ్ పెట్టుకొని 4 పేజీలు రాసి అభిప్రాయంతో నన్ను ప్రోత్సహిస్తుండే
శ్రీనివాస శర్మ గారికి యశస్విని సాహితీ సమితి ఆధ్వర్యంలో కవి భార్గవ మరియు నినాద బ్రహ్మ అనే బిరుదముల ప్రదానం అభినందన పద్య ప్రసూనాంజలి సీసమాలిక సద్భక్తియుతముగా చక్కనౌషధకం సత్యదేవుని మీద సంస్కృతి సద్భక్తియుతముగా చక్కనౌషధకం సత్యదేవుని మీద సంస్కృతించి అఖిల లోకముల కాలాఖ్య దైవమో శాస్త్రదేవుని వలచి శాస్త్రరీతి చిత్తమలనదేయు శ్రీనివాస పదాల సరళమౌ భావాలను దయచేసి చిత్తమలనదేయు శ్రీనివాస పదాల సరళమౌ భావాలను దయచేసి రాగములు విరత్నాల వీణ నీతి తెలంగాణ ధాటికి చెరువులు బ్రతుకుల వెలువంచు రమణీయ సూక్తుల నిన్నియో సూత్రపదని హరితహారము కూర్చి ఆహ్లాదము మంచు విషయం జనులకు విశదపరచి జీవ వైవిధ్యం చిత్రమౌగతులం దిశతితో ఇంతగొలిచి కాలుష్యభూతం కాలోపధరనిపై ప్లాస్టిక్ ప్రబోధమం మహిమరూపి అమృతము జాల్వార నాదతి భావాన అమృతము జాల్వార నాదతి భావాన మాతృ సందేశము మదిని ఇలా సరస సాహిత్య సౌహిత్య సంపదలను అందజేయంగంచే చిన్మయముగ చిత్తల శ్రీవాస శర్మనభినుదింతూనే ప్రశస్తరీతి సమతాభావయ పూర్ణమన్యలో మమతావేష్టిత భావముందలీ మన్నింపగా ఇల్ల జీవములందు చెరుతానే సద్భావముందని సర్వయోగములన్నీ చిత్రలయై ప్రకాశన్న నీ కావ్యాత్మకం ప్రాణమై కావ్యాత్మకం ప్రాణమై కావ్య రాశిని కలమున జల్వాలి బిందు బిందువులను సింధువులను మాది సదురైలను గురి రసాగంగము అనురాగ సతమోజమునను చిత్తల వంశభీలానుక్కటము కీర్తి ఎత్తును గణపతియవు సతకరుణాశాలి దీనికి ఈ పద్యంలో కవి భార్గవ అనే తెలుగు వస్తుంది. కవితా సేద్యంలో అనిరలము కృషిని చేసిన ప్రేసవుడవు